డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో మరి మనీ అట్రాక్షన్స్ గురించి మనం ఎన్నో టెక్నిక్స్ మాట్లాడుకున్నా కూడా ఇంకా కొత్తగా మనమైతే చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఏ విధంగా మనం చేస్తే మనీ అట్రాక్షన్ అనేది ఈజీగా జరుగుతుందంటారు? మనం ఎన్ని టెక్నిక్స్ చెప్పుకున్నా సిరి, ఇప్పుడు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి డబ్బుల గురించి. డబ్బులు ఈజీగా రావు, చాలా కష్టపడితేనే ఇస్తావు. కొన్ని ఇలా మనకి ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ అయిపోయింది మన మైండ్. కానీ ఎప్పుడైతే అవన్నీ ఓవర్కమ్ చేసి మన లైఫ్లోకి, మన రియాలిటీలోకి డబ్బులు రావాలి అంటే కొన్ని ఫాలో అవ్వాలి, కొన్ని టెక్నిక్స్ కూడా. కాకపోతే దానికి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన వైబ్రేషన్ ఎలా ఉంది. సో ఎప్పుడైనా హై వైబ్రేషన్లో ఉంటేనే డబ్బులు రావడం జరుగుతుంది. మీరు ఏదన్నా కోరుకోండి, డబ్బులు, హెల్త్, రిలేషన్స్, ఎనీథింగ్. సో మీరు హై వైబ్రేషన్స్తో ఉండి మనం కోరుకున్నప్పుడు ఈజీగా వస్తాయి. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే హ్యాపీగా ఉండాలి. ఎలాంటి టెన్షన్, వర్రీ అనేది లేకుండా ఎప్పుడైతే మనం పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఏదైనా కోరుకున్నా దగ్గరకు వస్తూ ఉంటాయన్నమాట. సో మన వైబ్రేషన్స్ని పెంచుకోవాలి. ఎప్పుడు ఫియర్ బేస్డ్ అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రావు. అందుకనే ప్రేమతత్వం అనేది మనలో పెంచుకోవాలన్నమాట, డెవలప్ చేసుకోవాలి. అండ్ ఆ ప్రాసెస్లో సిరి మనం జీబు సింబల్స్ గురించి డిస్కస్ చేద్దాం. బికాస్ చాలా వరకు మనం అఫర్మేషన్స్ చెప్పుకున్నాము, విజువలైజేషన్ యూజ్ చేస్తున్నాము, ఇలా రకరకాలుగా స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాము. అలాగే కొన్ని జీబు సింబల్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది ఏంటి అంటే 3D రియాలిటీలో మనం ఉన్నాం. సో ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ మనం తీసుకున్నప్పుడు, దట్ మీన్స్ మనకన్నా అంటే మనం ఉన్నదానికన్నా 4D 5D దగ్గర నుంచి ఆ ఎనర్జీ తీసుకున్నప్పుడు చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా మన ప్యారలల్ రియాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం 3Dలో ఉన్నాం. సో మన ఏదైతే కోరికలు ఉన్నాయో మేనిఫెస్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు ల్యాడర్ ఎక్కాలి అంటే మనం పైనకి వెళ్ళాలి, అవునా? ఇప్పుడు ల్యాడర్ దిగాలి అంటే కొంచెం కిందికి వెళ్తే మన ఫియర్, వరి, భయము, ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు మనం 3D డైమెన్షన్ నుంచి కిందకు పడిపోతూ ఉంటాం. మన వైబ్రేషన్స్ చాలా లోగా ఉంటాయి. అప్పుడు ఫియర్, వరి ఇవే ఉంటాయి. బాధపడము, సెక్యూర్గా లేకపోవడము, అన్నీ మన ఏమంటారు నెగటివ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నప్పుడు మన కోరికలు ఏవి కూడా మేనిఫెస్ట్ అవ్వవు. సో 3D నుంచి మనం 5D రియాలిటీ, 4D 5D అనేవి యూజ్ చేసుకున్నప్పుడు హై ఎనర్జీ, మనం లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తూ ఉంటాం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పేసి. మన ఎనర్జీ హైగా ఉన్నప్పుడు మాత్రమే మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ జీబు సింబల్స్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా సిరి మనం డబ్బులు కావాలి అనుకున్నప్పుడు స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తాం, డివైన్, టుగెదర్, కౌంట్ అని చెప్పేసి అలా. సో మనం ఎప్పుడైతే అబండెన్స్, ఈ వెల్త్ని క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్లో అబండెన్స్ ఉండాలి అంటే ఈ సింబల్ మనం యూజ్ చేస్తాం, జీబు సింబల్ అనమాట. సో ఇది అబండెన్స్కి రిలేటెడ్ ఇలా ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఎలా అంటే సిరి, ఇప్పుడు జీబు సింబల్స్ అనేవి ఏంజలిక్ సింబల్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఏంజల్ నంబర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎప్పుడన్నా సింక్రోనైజ్డ్ నంబర్స్ కనిపించినప్పుడు, వావ్ ఈ నంబర్ నాకు కనిపించింది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని ఏంజలిక్ బీయింగ్స్కి కనెక్ట్ అవుతున్నాము అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ హైగా ఉంటుంది. సో అదేవిధంగా ఏంజలిక్ సింబల్స్ అనమాట ఇవి, జీబు సింబల్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇవి యూజ్ చేసినా కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది మనకి. కాకపోతే మనం హై వైబ్రేషన్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అప్పుడు వీటికి కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇలా పేపర్లో రాసుకోవచ్చు ఆ సింబల్. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ పైన, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మనం ఎక్కడన్నా కూడా రాసుకోవచ్చు. కాకపోతే మనకి ఈజీ ప్లేస్ ఇక్కడ గనక మనం డ్రా చేసుకుంటే దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది సిరి. చాలా వరకు మనం అఫర్మేషన్స్ రాసుకుంటూ ఉంటాం, పేపర్లో రాసుకొని, లైక్ పిల్లో టెక్నిక్ కూడా చేస్తూ ఉన్నాం కదా. అఫర్మేషన్ రాసి పిల్లోలో పెట్టేయడం, ఆ డే లైక్ 11 days అలా కంటిన్యూ చేయడం ఉంటుంది. సేమ్ అదే విధంగా ఈ సింబల్స్ కూడా మనం అలా యూజ్ చేయొచ్చు. అఫర్మేషన్, మన ఇంటెన్షన్ ముఖ్యం అనమాట. మన అఫర్మేషన్, మనకు డబ్బులు కావాలా, ఏం కావాలా, అఫర్మేషన్ రూపంలో రాసి కింద గనక మనం ఇలా సింబల్ అబండెన్స్ది వేసామనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే మనం ఎంత ఇంటెన్షన్తో హ్యాపీగా ఉండి హై వైబ్రేషన్స్తో ఉండి ఆ సింబల్ వేసుకున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మన బాడీ పైన చూపిస్తుంది, మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పైన కూడా చూపిస్తుంది అనమాట. మనం ఎప్పుడు వర్రీగా ఉన్నాం అనుకోండి, మన ఆరా అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ హ్యాపీగా ఉన్నప్పుడే మన చుట్టూ ఉండే ఆ ఫీల్డ్ అనేది ఎనర్జైజ్ అవుతుంది, పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పుకున్నా సిరి, అఫర్మేషన్స్, విజువలైజేషన్, మన థాట్స్ ద్వారా యూనివర్స్కి మెసేజ్ పంపుతున్నాం. సేమ్ అదేవిధంగా మనం ఈ సింబల్స్ ద్వారా ఏంజలిక్ బీయింగ్స్కి కనెక్ట్ అయ్యి హయ్యర్ వైబ్రేషన్, హయ్యర్ డైమెన్షన్కి కనెక్ట్ అయ్యి మన రియాలిటీలో తీసుకొచ్చుకుంటున్నాం మనం ఏది కావాలన్నా కూడా. సో చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇవి మనం యూజ్ చేయొచ్చు. సో మనం ఎప్పుడు కూడా ఒక టెన్షన్, వరీలో ఉన్నామనుకోండి,
ఒక క్యాటర్పిల్లర్ లాగా ఉంటామన్నమాట. కానీ మనం సీతాకోక చిలుక లైక్ బటర్ఫ్లై లాగా మనం అవ్వాలి అంటే మనలో ఉన్న టెన్షన్, స్ట్రెస్, వరీ, డిప్రెషన్ ఇలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా సరే ఇప్పుడు మనము ఒక వాటర్ ఫ్లో, ఇప్పుడు డబ్బులు అంటేనే మనం అర్థం చేసుకోవాలి వాటర్ ఫ్లో అని చెప్పేసి. వాటర్ ఫ్లో సవ్యంగా ఉంటేనే కదా కరెక్ట్గా ఉంటుంది. సో ఒకవేళ అడ్డేదైనా వచ్చింది అంటే ఆ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుందా? ఉండదు. అంటే మనకు అర్థమవుతుంది ఫ్లో ఎందుకు ప్రాపర్గా లేదు, ఏదన్నా రాళ్ళు ఏదన్నా అడ్డుగా ఉన్నాయి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ మన ఇంట్లో కూడా ట్యాప్లో నుంచి వాటర్ ఫుల్గా రాకపోతే అక్కడ ఏం అడ్డొచ్చింది అనేసి తీసేసి ఫిక్స్ చేస్తామా లేదా? సేమ్ అదేవిధంగా మన లైఫ్లో డబ్బులు రావట్లేదు అంటే ఆ బ్లాకేజెస్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బ్లాకేజెస్ ఏంటి? ఇక్కడ మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్. ఎప్పుడు డబ్బులు రావట్లే అనే నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నామనుకోండి, మన వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? చాలా లోగా ఉంటాయి కదా. సో ఇవే మనము ఏమంటాం, ఇన్సెక్యూరిటీ భావము, భయము, ఫియర్, గిల్ట్. కొన్నిసార్లు మనం గిల్ట్ కూడా క్యారీ చేస్తాం. అయ్యో నా వల్లే ఇలా జరిగింది. ఒక బిజినెస్ పెట్టినా కూడా అంటే ప్రాఫిట్స్ రావట్లేదు, మనం లాస్లో ఉన్నాము అంటే ఎందుకు, అయ్యో నేను ప్రాపర్గా చేయలేదేమో అంటే ఆ భావం ఉంటుంది కదా, గిల్టీ ఫీలింగ్. అంటే నా ఫ్యామిలీతో చెప్పాను, ఫ్యామిలీ దగ్గర అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని మరి బిజినెస్ స్టార్ట్ చేశా, కానీ ఫెయిల్ అయిపోయాను, నా వల్లనే జరిగింది, వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి పేరెంట్స్కి అనే విధంగా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ భావాలన్నీ పెట్టుకున్నప్పుడు ఏది కూడా రియాలిటీగా అవ్వలేదు. మన వైబ్రేషన్స్ని పెంచుకోవాలి. మనం ఏదైనా మెడిటేషన్స్ చేయొచ్చు సిరి, ఇలా సింబల్స్ యూజ్ చేయొచ్చు, స్విచ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఇలా మనం పాజిటివ్గా ఏదైనా కూడా కొద్దిగా నాలెడ్జ్ తీసుకొని చేసినట్టయితే దానికి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ మనం రూట్ లెవెల్ నుంచి అసలు ఏంటి, వాట్ ఈజ్ ఇట్, ఎందుకు తెలుసుకోవాలి, వై రీజన్ మనకు స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, దాని గురించి తెలుసుకొని చేస్తే గనక దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మన లైఫ్లో ఏది కావాలన్నా మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మనీ అట్రాక్షన్ గురించి మీరు చెప్పే ఈ ప్రాసెస్ వాళ్ళకి నచ్చి దాని గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కనుక కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సిరి. సో అదేవిధంగా మనం క్లాసెస్ కూడా 7th ఇప్పుడు జూలై 7th నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. 7 days కానీ 11 days కానీ ఖచ్చితంగా ఉంటుంది క్లాసు. సో మనం ఎప్పుడు కూడా 7 days అంటాం కానీ ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. బికాస్ వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఎవరైనా కూడా ఈ క్లాసెస్కి మనం జీబూ సింబల్స్ గురించి డిస్కస్ చేస్తాము, స్విచ్ వర్డ్స్ ఎలా పనిచేస్తాయి దాని గురించి డిస్కస్ చేస్తాం, అండ్ మన చక్రా సిస్టమ్ కూడా ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా అలైన్ అవ్వాలి అనే దాన్ని బట్టి క్లాసెస్ ఉంటాయి. సో ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.